అనేక మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 10వ అభ్యాసం మొదలు పెట్టుకున్నాము। అందులో శబ్దకోశం చెప్పుకున్నాము। శబ్దకోశంతో పాటు కొంచెం వ్యాకరణ అంశాలు చెప్పుకున్నాము। ఆ వ్యాకరణ అంశాల్లో ముందుగా సర్వనామ శబ్దాలు ఎలా అనేది మనం చూసాము। అది ఇప్పుడు లక్ష్మి గారు మీకు చెప్పారు। సర్వ శబ్దాలు 5 సర్వనామ శబ్దాలు ఉన్నాయి। 5 సర్వనామ శబ్దాలకు 3 లింగాల్లో ఉంటాయి। అవి కేవలము మనము ఈ అభ్యాసంలో పుల్లింగ శబ్దాలు రూపాలు ఎలా ఉంటాయో మనం చెప్పుకుంటున్నాము। అందులో భాగంగానే ఒకటి సర్వ శబ్దం ఎలా వస్తుందో అది మనం చూసాము। వాటి యొక్క సంక్షిప్త రూపం కూడా చెప్పుకున్నాము। పక్కన పూర్తిగా సంపూర్ణ రూపం కూడా ఇవ్వబడింది। దాన్ని బేస్ చేసుకొని మిగిలిన శబ్ద రూపాలు కూడా మనం రాసుకోవాలి। ఇప్పుడు దాకా గ్రూప్ లో పెట్టిన విధంగా అవి మీకు లక్ష్మి గారు చెప్పారు। అది పంపిస్తారు మీ గ్రూప్ లో, అవి కూడా రాసుకోండి। రాసుకున్నప్పుడు మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది రూపాలు ఎలా రాయాలని చెప్పి। నెక్స్ట్ ఇప్పుడు మీరు దాధాతుకి రూపాలు ఇక్కడ మనకి ఇచ్చిన దాధాతు, అస్ధాతు, భావధాతు, చల్ధాతు, రుచిధాతు వాటి యొక్క రూపాలు కూడా పక్కన ఏకవచనం ఇవ్వబడ్డాయి। అవి కూడా మీకు గ్రూప్ లో ఇవ్వబడతాయి। అవి కూడా రాసుకోండి। ఈరోజు మనము సర్వనామ శబ్దాలను ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయో నియమ రూపంలో మనం చెప్పుకుందామండి। సో ముందుగా ఇక్కడ అస్ధాతు అంటే తెలుసు। అస్ధాతుకి లట్టు, లోటు, లంగ్ లకారం యొక్క రూపాలు స్మరించని చెప్పాము। మనం ముందు చెప్పుకున్నాము కేవలం లట్ లకారం గురించి। లోట్ లకారం, లంగ్ లకారం గ్రూపులు పెడతారా, అవి రాసుకోండి। అస్తు, స్థాం, సంతు, ఏది, స్తంస్థ, అసాని, అసావ, అసామ। అలాగే లట్ లకారంలో అస్థి, స్థహ, సంతి, అసి, స్థహ, స్థ, అస్మి, స్వహ, స్మహ అని చెప్పుకున్నాము। లంగ్ లకారంలో ఆసి, ఆస్తాం, ఆసన్, ఆసిహి, ఆస్థం, ఆస్త, ఆసం, ఆస్వ, ఆస్మ। అలాగా మీకు అవి గ్రూపులు పెడితే రాసుకోండి। అలాగే దాధాతుకి రూపం వచ్చేసి దాస్థానం యచ్చ వస్తుంది। మిగిలిన రూపం అంతా దాస్థానం యచ్చ పెట్టుకొని భవతికి సమానంగా రాసుకోవాలి। సో అది చెప్పాము। భవతికి సమానంగా అంటే యచ్చతి, యచ్చతః, యచ్చంతి, యచ్చసి, యచ్చతః, యచ్చథ, యచ్చామి, యచ్చావహ, యచ్చామహ। అలాగే లోట్ లకారంలో యచ్చతు, లంగ్ లకారంలో అయచ్చేత్, లింగ్ లకారంలో యచ్చేత్। కానీ భవిష్యత్ కాలంలో మాత్రము దాస్యతే ఉంటుంది। అది మీకు గ్రూప్ లో కనిపిస్తుంది, రాసుకుని ఉన్నారు। సో అలాగే రుచిధాతు అనేది ఆత్మీయపదంలో రూపాలు ఇంకా మనం చెప్పుకోలేదు। అక్కడ కేవలం ప్రథమ పురుషు ఏకవచనంలో రూపం ఎలా వస్తుంది అనేది మాత్రం చూపించాను। దానికి రూపము రోచతే అని ఒక రూపం చూపించాను, అదొకటి గుర్తుపెట్టుకోండి। అది ఎలాగే నేర్చుకోండి। మీకు ఆత్మనేపదం యొక్క రూపాలు వచ్చినప్పుడు వాటి యొక్క అర్థం స్పష్టంగా తెలుస్తుంది, రూపాలు ఎలా నడుస్తాయని చెప్పి। ఇప్పుడు మనము ముఖ్యంగా నియమాలు చెప్పుకున్నామండి ఈ అభ్యాసంలో। రాసుకోండి నియమం 20, నీట్గా రాసుకోండి। నియమం 20 చూడండి, స్లైడ్ మీద కనిపిస్తున్నాయి। నియమం 20 దాని పైన చెప్పినటువంటి సూచనలు చెప్తున్నాను, అవన్నీ కూడా సామాన్య విషయాలే, అవి మీరు రాసుకున్నప్పుడు అర్థమవుతాయి। ఇప్పుడు మీకు చెప్పాను, అవి గ్రూపులో పెట్టినప్పుడు రాసుకోండి, ప్రతిదీ గ్రూపులు పెడతారు। ఇప్పుడు నియమం 20 రాసుకోండి, కింద కనిపిస్తుంది నియమం 20 రాసుకోండి। హరి ఓం రాసుకోండి। మీ అందరిది మ్యూట్ చేయండి। ఇప్పుడు వినిపిస్తుందండి అందరికి? నా వాయిస్ బాగానే వస్తుంది అందరికి?
వేరే వాళ్ళ డిస్టర్బెన్స్ వస్తుంది మహోదయ, అందరిని మ్యూట్ చేయండి మీరే. जी जी ओके. విశేషణ శబ్దాలకు తెలుగు రాసుకోండి. సర్వనామ శబ్దాలు మరియు విశేషణ శబ్దాలకు అదే లింగము విభక్తి వచనము అదే లింగము విభక్తి వచనము ఉంటుంది. అని చెప్తున్నాను. సర్వనామ శబ్దాలకు మరియు విశేషణ శబ్దాలకు అదే లింగము విభక్తి వచనము ఉంటుంది. ఏదైతే విశేష్య శబ్దానికి ఉంటుందో, ఏదైతే విశేష్య శబ్దానికి ఉంటుందో, ఏదైతే విశేష్య శబ్దానికి ఉంటుందో. నేను చెప్పిన సర్వనామ శబ్దాలు అంటే మనం చెప్పిన తత్, యత్, ఏ తత్, సర్వ, ఇవన్నీ కిమ్ శబ్దాలు చెప్పిన సర్వనామ శబ్దాలు అవి విశేషణాలు అంట. అవి ఎక్కువగా విశేషణాల కింద ఉపయోగపడతామంట. ఆ విశేషణాల్లో విభక్తి ఎలా ఉంటుంది, ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి ఎలా వస్తాయంటే విశేష్యాన్ని బట్టి ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఎవరినైతే సంకేతిస్తున్నామో వాళ్ళ విశేషాన్ని బట్టి ఉంటాయి. అవి మీకు కింద ఉదాహరణతో తెలుస్తుంది. సో నియమరాశి మీద సర్వనామ శబ్దాలు మరియు విశేషణ శబ్దాలకు, సర్వనామ శబ్దాలైనా విశేషణ శబ్దాలు ఏవైనా కానీ ఇక్కడ ఉండేవి కాకుండా ఏవైనా తీసుకోవచ్చు. విశేషణ శబ్దాలకు అదే లింగము విభక్తి వచనము, అదే లింగము విభక్తి వచనం ఉంటుంది. ఏదైతే విశేష్య శబ్దాలకు ఉంటుందో, ఏదైతే విశేష్య శబ్దాలకు ఉంటుందో, విశేష్య శబ్దాలకు ఉంటుందో. విశేష్యం అంటే కావాలని రాసుకున్న బ్రాకెట్ ముఖ్యమైంది, విశేషం అంటే అప్రధానమైంది. విశేషణం అంటే అప్రధానమైనది, విశేష్యం అంటే ముఖ్యమైన దాన్ని విశేష్యం అంటాము, అప్రధానమైన దాన్ని విశేషణం అంటాము. ఓకే, ఫస్ట్ ఇప్పుడు దీని యొక్క ఉదాహరణ చూడండి ఎలాగనే. సహ బాలకః, సహ బాలకః, ఇది ఒక వాక్యం అండి. కాబట్టి సహ బాలక, సహ అనేది విశేషణము, బాలకః అనేది విశేష్యము. సహ అనేది విశేషణము, బాలకః అనేది విశేష్యము. ఓకేనా? అంటే విశేష్యంలో ఏ విభక్తి ఏ లింగము ఏ వచనం అయితే ఉంటుందో విశేషణంలో కూడా అదే లింగము అదే విభక్తి అదే వచనం ఉంటుంది. ఇక్కడ బాలకః ప్రథమ విభక్తి, ఏకవచనము, పుల్లింగము. అందుకే సహశబ్దం కూడా అందుకే విశేషం సహశబ్దం కూడా పుల్లింగము, అది పుల్లింగము. అదేవిధంగా ప్రథమ విభక్తి ఏకవచనం కూడా, ప్రథమ విభక్తి ఏకవచనం కూడా. సో అది ఇక్కడ మనం అదే విధంగా ఉదాహరణ చెప్పుకున్నాము. సహ బాలకః అని చెప్పి. రెండోది చూడండి, తం బాలకం రాసుకోండి. తం బాలకం, ఇక్కడ చూడండి బాలకం ద్వితీయ విభక్తి, అది పుల్లింగము ద్వివచనము. అదేవిధంగా తమ్ అనే సర్వనామ శబ్దంలో కూడా ఏం పెట్టాము, తమ్ అనేది ద్వితీయ విభక్తి పుల్లింగము ఏకవచనం అన్నమాట. అలాగా బాలకంలో ఏ విభక్తి ఏ వచనము ఏ లింగం అయితే ఉందో దాని యొక్క విశేషణంలో కూడా అదే విభక్తి అదే లింగము అదే వచనం ఇక్కడ ఇవ్వబడ్డాయి అన్నమాట. అలా క్రమంగా చెప్పాను, రాసుకోండి. సహ బాలకః కామ తం బాలకం, తం బాలకం, తేన బాలకేన, తేన బాలకేన, తేన బాలకేన. ఇది తృతీయ విభక్తిలో. బాలకేన తృతీయ విభక్తిలో ఉంది కాబట్టి దాని విశేషణం కూడా తేన అనేది తృతీయ విభక్తిలో వచ్చింది అన్నమాట. అలాగే విశేషాన్ని బట్టి విశేషణంలో కూడా అదే విభక్తి అదే లింగం అదే వచనం వచ్చే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకోండి.
ఓ మహోదయ, ఉమ్. ఇక్కడ సహ బాలక విశేషము విశేషణం, ఈ రెండిట్లో ఏది ఇది ఇది మొదటిది ఏంటిది? విశేషణమా? మొదటిది విశేషణము. విశేషణమా? మొదటిది రెండోది విశేషణము. విశేషణమా? బాలక అనేది విశేషం. బాలక అనేది విశేషం అంటే విశేషం. ప్రధానమైనది, ప్రధానమైనది, ముఖ్యమైనది. ప్రధానమైనది ముఖ్యమైనది రెండు ఒకటే. ఆ, ఓకేనా? అలాగే, ఓకే. ఓకే. అలాగే క్రమంగా ఇచ్చాను అక్కడ. సహ బాలక, తం బాలకం, తేన బాలకేన, అలాగే తస్మై బాలకాయ చతుర్థి విభక్తిలో. అదే పంచమి భక్తిలో తస్మాత్ బాలకాత్. ఇక చూడండి, మనకు ముఖ్యమైనది బాలక శబ్దం, ముఖ్యమైనది, ప్రధానమైనది. అలాగే విశేషణం కూడా అదే విభక్తి, అదే లింగం, అదే వచనం తెచ్చుకుంటాం అన్నమాట. క్షమ్యతామండి, ఒక్క 2 నిమిషాలండి. ఓం లక్ష్మి గారు, చెప్పండి మహోదయ. నేను ప్రభాకర్ ప్రణవ్ని మాట్లాడుతున్నానమ్మా. ఈ ఈ 5 రకాలుగా చెప్పారు కదా, సర్వ, తత్, యత్, ఏతత్, కిం. వీటికి తెలుగులో అర్థాలు కూడా రాసి పెడతారా దాంట్లో మరి? అంటే 7 విభక్తులలో అందరికీ సౌకర్యంగా ఉంటది. సహా అంటే అతను, అంటే వాళ్ళిద్దరు, వాళ్ళందరూ. ఇంకా లోపల పోయినా ఇంకా కొంచెం ఇబ్బంది పడకుండా అని అట్లా. తానంటే వాళ్ళందరూ, తేనె అతని తోటి, సాధ్యం వాళ్ళిద్దరి తోటి, గ్రూపులు పెడితే మేము రాసుకుంటాం. రేపు పెట్టండి, పర్వాలేదు, ధన్యవాదములు. అన్ని అంటే ఒకదాన్ని పెట్టామనుకోండి, మిగతా రాసుకుంటాం. నమస్తే అమ్మ. రోచత అంటే ఏంటండి మీరు? ఏంటండి రోచతే? రోచతేనా అంటే మనకి
రుచి ధాతు ఉంటుంది. రుచి అర్థానం కచ్చాలంటే ప్రియమాణ. బాగుంటుంది. అదే రుచి అర్థాన్ని ఇచ్చేటటువంటి ధాతువులతోటి రోచతే మనకి అంటే ఇష్టం అండి. గురువుగారు చెప్పారు కదా అంత పదకోశంలో రోచతే అంటే ఇష్టం. ఇష్టం అంటే ఏదైతే ఇష్టం అవుతుందో దాంట్లో మనకి చతుర్థి విభక్తి రావాలి. ఏ ధాతువులు అయితే మనం ఇష్టాన్ని చెప్తున్నామో రోచతే, ఎవరికి ఏమి ఇష్టం అంటే బాలకః మోదకం రోచతే, పాలకుడికి లడ్డు ఇష్టం అవుతుంది. అక్కడ ఇష్టం అవుతుంది చెప్పాలి. ఓకే అండి. ఇష్టపడు కాకుండా లడ్డు ఇష్టం అవుతుంది అలా వస్తుంది. బాలకం మోదకం రోచతే అనాల. బాలకాయ మోదకం రోచతే, బాలకుడికి లడ్డు ఇష్టం కాబట్టి ఎవరైతే ఇష్టమో వాళ్ళలో చతుర్థి విభక్తి రావాలన్నమాట. ఓకే ఓకే. నమస్కారం అండి. సర్వ శబ్దానికి తెలుగులో చెప్పరా మేడం? సర్వ అంటే అందరు కదా, దానికి ఆ 7 విభక్తుల్లో కొంచెం ఒక్కసారి చెప్పరా మేడం? అంటే ఉన్నాయి కదా, అందులో వాటిని బట్టి గ్రూపులు పెడితే బాగుంటది. రెండు సమూహాలు గ్రూప్ లో పెట్టారు కదా ధాతు రూపాలు అని. అవునండి. అంటే రూపాలు ఉన్నాయండి, తెలుగులో మీనింగ్ కొంచెం అర్థం చేసుకున్నామనండి. అదే మనకి పుల్లింగ శబ్దాల సమూహంగా తీసుకున్నప్పుడు ఒక సమూహం అయితే మనకి సమూహము, సర్వ అంటే సమూహం ఒక సమూహం, సర్వం 2 సమూహాలు, సర్వే చాలా సమూహాలు, అలా సర్వం అంటే సమూహాన్ని, సర్వం అంటే సమూహాన్ని వస్తుంది. సర్వం 2 సమూహాలు, సర్వాన్ చాలా సమూహాలను. అమ్మ రేపు రాసి పెడతానులేమ్మా, అన్నిటికీ స్త్రీలింగ వీటికి అన్నిటికీ అర్థం తెలుగులో రాసి పంపిస్తానమ్మా గురువు గారికి. మీరు అడిగినట్టుగా పంపిస్తాలేమ్మా. సరేనండి. సర్వేణ సమూహంతో, సర్వాభ్యాం 2 సమూహాలతోటి, సర్వైహి చాలా సమూహాలతోటి, సర్వస్మై సమూహం కోసం కొరకు, సర్వాభ్యాం 2 సమూహాల కోసం కొరకు, సర్వేభ్యః చాలా సమూహాల కోసం కొరకు చతుర్థిలో వచ్చింది. సర్వస్మాత్ సమూహం నుండి వలన అంటే, సర్వస్మాత్ సమూహం నుండి వలన కంటే 3 వస్తాయి. సర్వస్మాత్ సర్వాభ్యాం, సర్వాభ్యాం అనేది మనకి తృతీయ చతుర్థి పంచమి ఈ 3 విభక్తుల్లో కూడా సర్వాభ్యాం అనేది మనకి సమానంగా 3 విభక్తులు ఒకే రకంగా ఉంటుంది. సర్వాభ్యాం సర్వేభ్యః చాలా సమూహాల వలన అంటే నుండి 3 వస్తాయి. సర్వస్య అంటే సమూహము యొక్క, బాలకస్య సర్వస్య బాలకస్య అని వస్తాయి, అంటే బాలకుల యొక్క సమూహం. అలా సర్వానాం బాలకానాం సమూహానాం, సర్వానాం బాలకానాం అందరి బాలకుల సమూహం యొక్క అని. సప్తమిలో సర్వస్మిన్ అంటే సర్వస్మిన్ సమూహములో అని అర్థం. సర్వస్మిన్ అంటే సమూహంలో. హరి ఓం. లక్ష్మి గారు చెప్పండి. సర్వస్మిన్ వాడచ్చండి, అందరిలో అని వాడచ్చండి. అదేనండి, అందరిలో సర్వస్మిన్ అందరిలో అండి. సర్వయోహో అంటే సర్వయోహ అంటే అక్కడ 2 సమూహాలు చూసుకుంటా, అక్కడ మనకి 2 సమూహాలు, చాలా మంది ఒక సమూహంగా ఉన్నారు, కొంతమంది ఒక సమూహంగా ఉన్నారు, కొంతమంది ఒక సమూహంగా ఉన్నారు అనుకోండి. అక్కడ 2 సమూహాలు కావట్లేదండి. ఇప్పుడు అంటే అందరిని అంటే సమూహం అంటాం కదా, సింగిల్ గా రెండో ద్వివచనం బహువచనం అర్థం కావట్లేదు మేడం. అంటే మనం ఒక పార్టీకి వెళ్ళామనుకోండి, సమూహాలండి అంతే. ఒక సమూహం యొక్క 2 సమూహాల యొక్క చాలా సమూహాల యొక్క. అవునండి అది అవునండి.
ధన్యవాదాలు. అలాగే ఎత్తు తత్తు ఏ తత్తు కూడా చెప్తే బాగుంటుందమ్మా. అంటే ఎత్ అంటే గ్రూప్ లో పెట్టండి. సార్ రేపు తెలుగులో అన్ని అర్థాలు రాసి పెడతాను సార్. 5ంటికి తెలుగులో రాసి పెడతాను సార్. థ్యాంక్ యూ. సార్ సంబంధం ఉంటుందండి. చెప్పారు కదా, ఎత్తు శబ్దం ఎప్పుడు వచ్చినా తత్శబ్దాన్ని అది వెంట పెట్టుకుంటూ వస్తుందండి. ఎత్తు శబ్దం ఎప్పుడు వచ్చినా తత్శబ్దం ఎప్పుడు వస్తుంది. యథా తథ తత్తు ఏన తేన. చెప్పనండి, నేను చెప్పనండి. ఎత్తు శబ్దం నేను చెప్పనా? అర్థం కూడా చెప్తాను. పుస్తకంలో ఉంది, పుస్తకంలో కూడా ఉంది. యహ యౌ ఏ యం యౌ యాన్ ఏన యాభ్యాం యైః యస్మై యాభ్యాం ఏభ్యః యస్మాత్ యాభ్యాం ఏభ్యః యస్య యయోః యేషాం యస్మిన్ యయోః యేషు. యహ అంటే ఎవడు అని అర్థం వస్తుంది కదా. ఎవరైతే వెళ్ళారు, ఒకళ్ళు ఎవరైతే, ఇద్దరు ఎవరైతే, చాలా మంది ఎవరైతే. యహ గతవాన్ సహ ఏవ ఆగతవాన్, ఎవరైతే వెళ్ళారో అతనే వచ్చాడు అలా చెప్పడానికి. మా లక్ష్మి గారు మీరు యథా తథ అన్నారు కదా, యథా తథావా యథా తథావా అండి? అది రెండు వస్తాయండి. యథా తథా రెండు వస్తాయి. ఎప్పుడైతే అనడానికి యథా తథా వాడాలి. యథా తథ ఏ విధంగా అయితే ఆ విధంగా అనడానికి యథా తథ వాడాలి. థ్యాంక్ యూ. అల్పాక్షరం వస్తుంది. ఆడ బిల్లులా ఆడబెట్ట గిన్నె పట్టుకెళ్ళలేదా? శబ్దానికి ఎత్తు ఎవరైతే, ఎత్తు యౌ ఏ ఇద్దరైతే, ఏ అందరైతే, యం ఎవరినైతే, యం యౌ ఏ ఇద్దరినైతే, యాన్ ఏ అందరినైతే, ఏన ఎవరితో అయితే, ఏన యాభ్యాం ఏ ఇద్దరితో అయితే, యైహి ఏ అందరితో అయితే. ఏష శబ్దం చూడండి. ఏష చూడండి. ఏష అంటే ఇతను. ఏతౌ శబ్దానికి ఏష ఏతౌ ఏతే అంటే ఇతను. ఏష అంటే ఇతను. ఏతో అంటే వీళ్ళిద్దరు. ఏతే ఈ అందరు. ఏతం ఇతనిని. ఏతౌ ఈ ఇద్దరిని. ఏతాన్ ఈ అందరిని. ఏతేన ఇతనితో. ఏతాభ్యాం ఈ ఇద్దరితోటి. ఏతైః ఈ అందరితోటి. ఏతస్మై ఇతని కోసం కొరకు. ఏతాభ్యాం వీళ్ళిద్దరి కొరకు. ఏతేభ్యః వీళ్ళందరి కొరకు. ఈ ఇద్దరి కోసం, వీళ్ళందరి కోసం. ఏతేభ్యః వీళ్ళందరి కోసం. చతుర్థి. పంచమిలో ఏతస్మాత్ ఇతని నుండి, ఇతని వలన. ఏతాభ్యాం ఈ ఇద్దరి వలన, ఇద్దరి నుండి. ఏతేభ్యః ఈ అందరి నుండి, అందరి వలన. షష్ఠిలో ఇతని యొక్క. ఏతయోహో ఇద్దరి యొక్క. ఏతేషు ఇద్దరి యొక్క. ఏతస్మిన్ ఇతనిలో. ఏతయోహో ఈ ఇద్దరిలో. ఏతేషు ఈ అందరిలో. దీనికి మనకి సంక్షిప్త రూపం యహ. యహ కాదు, ఇక్కడ తప్పుందా? ఇది యత్ శబ్దానికి ఇచ్చారు. ఇది నేను సంక్షిప్త రూపం అనుకున్నా. యత్ శబ్దం యౌ ఏ యాన్. తృతీయలో ఏన యాభ్యాం యైః యస్మై యాభ్యాం యస్మాత్ యాభ్యాం ఏభ్యః. షష్ఠిలో యస్య యయోః
యయోహో యస్మిన్ యయోహో యస్మిన్ యయోహో యేషు. ఇక్కడికి మనకి 2 వచ్చాయి శబ్దాలు. ఇంకా మన కిం శబ్దము ఇంకా సహ శబ్దం చదవాలి. కిం కహ కౌకే కౌ కాన్ అంతే కదా భగిని? కహ కౌకే కం కౌ కాన్ కేన కాభ్యాం కైః కస్మై కాభ్యాం కేభ్యః కస్మాత్ కాభ్యాం కేభ్యః కస్య కయోః కేషాం కస్మిన్ కయోః కేషు. అంతా అదే దాంట్లో వస్తుందని చెప్పారు కదా మహోదయ. అవునండి. కహ అంటే ఎవరు, కౌ ఏ ఇద్దరు, కే అందరు, కిమ్ము కహ కమ్ము కమ్ అని చెప్పాలి మనం. కమ్ అంటే ఎవరిని, కౌ ఏ ఇద్దరిని, కాను ఏ అందరిని, కేన ఎవరితోటి, కాభ్యాం ఏ ఇద్దరితోటి, కైహి ఏ అందరితోటి, కస్మై ఎవరి కొరకు, కాభ్యాం ఏ ఇద్దరి కొరకు, కేభ్యః ఏ అందరి కొరకు, అస్మాత్ ఎవరి నుండి ఎవరి వలన, కాభ్యాం ఎవరి ఏ ఇద్దరి వలన ఏ ఇద్దరి నుండి, కేభ్యః ఏ అందరి వలన, కస్య ఎవరి యొక్క ఏ ఇద్దరి యొక్క ఏ అందరి యొక్క, కస్మిన్ కయోహో ఏ ఇద్దరిలో, కేషు ఏ అందరిలో. సత్శబ్దానికి పుల్లింగంలో సహ అంటే అతను, కౌ వాళ్ళిద్దరు, వాళ్ళందరూ ప్రథమ విభక్తి. ఇప్పుడు ప్రథమావిద్యా విభక్తి ఒకటే కదా, ఒకటే వస్తుంది, ఒకటే రూపం. ప్రథమావిద్య ద్వితీయ విభక్తి నపుంసకలింగంలో. ఇప్పుడు మీరు శ్రమపడే బదులు గ్రూప్ లో పెడితే బాగుండేదండి. ఇంత శ్రమపడే బదులు గ్రూప్ లో పెడితే అందరు రాసుకుంటారు. గ్రూప్ లో పెట్టానండి. అస్తు మేడం అభ్యాసం 9th అభ్యాసం పీడిఎఫ్ పెట్టండి సార్. టీవీ సాంగ్స్ వస్తున్నాయి సార్. పెడతాను. జీ అస్తు ప్రకృతం అనుసరామః. చాలా లేట్ అయిపోయింది కార్యక్రమంలో ఉండి, అనుకోని అనివార్య పరిస్థితులు వెళ్ళవలసి వచ్చింది. అస్తు తో మనము ప్రకృతం అనుసరామః 20వ నియమం చెప్పుకుంటున్నాము. ఆ 20వ నియమంలో మనం సర్వనామ శబ్దాలు మరియు విశేష శబ్దాలకు అదే లింగము, అదే విభక్తి, అదే వచనం ఉంటుందని చెప్పుకున్నాము. ఏదైతే విశేష శబ్దాలకు ఉంటుందో అదే మనం చెప్పుకుంటున్నాం. ఉదాహరణలో సహ బాలకః, తం బాలకం, తేన బాలకేన, తస్మై బాలకాయ, తస్మాత్ బాలకాత్, తస్య బాలకస్య, తస్మిన్ బాలకే. ఇక్కడ క్రమంగా 7 రూపాయలు ఇప్పుడు కదా మనం చెప్పిన సర్వస్మిన్, ఇక్కడ సర్వ సర్వో సర్వ ఏ విధంగా ఉన్నాయో అందులో ఏకవచన రూపాలు తీసుకున్నాను. సహ బాలకః, తేన బాలకేన అయినాక ఏమండి? ఏంటండి? తేన బాలకేన అయినాక తస్మై తస్మై బాలకాయ, తస్మై బాలకాయ. అలాగే తస్మాత్ బాలకాత్, తస్మాత్ బాలకాత్. అదేవిధంగా తస్య బాలకస్య షష్ఠి విభక్తి ఏకవచనంలో, తస్మిన్ బాలకే. ఇలా తీసుకోవాలి. అంటే సహ బాలక అంటే ఆ బాలకుడు, ఇది ఏకవచనంలో. తం బాలక అంటే ఆ బాలకుడిని, తేన బాలకేన అంటే ఆ బాలకుడి ద్వారా. అదే చతుర్థి విభక్తి తస్మై బాలకాయ అంటే ఆ బాలకుడి కొరకు. చూడు అన్నిటికీ ఆ వస్తున్నాం. తత్శబ్దానికి ఏమంటున్నాం? ఆ. విశేషణంగా వచ్చినప్పుడు ఆ అంటున్నాం అట. తస్మై బాలకాయ అంటే ఆ బాలకుని కొరకు. తస్య బాలకస్య అంటే ఆ బాలకుని యొక్క. తస్మిన్ బాలకే అంటే ఆ బాలకునిలో. తస్మిన్ బాలకే అంటే ఆ బాలకునిలో. ఓకే. సో ఇవి మనం ఉదాహరణ చూసాం. అలాగే కొన్ని ఇచ్చారుగా మనకు సర్వనామాలు చాలా ఉన్నాయి కదా. ఒక తత్శబ్దాన్ని చూసాము. అలాగే కహ మనుష్య, కౌ మనుష్యౌ, కే మనుష్యాః. కహ మనుష్య అంటే ఎవరు ఆ మనిషి. కౌ మనుష్యౌ ఎవరు వారిద్దరు మనుష్యులు. కౌ అంటే ఎవరిద్దరు మనుష్యులు. కే మనుష్యాః ఎవరు ఆ మనుష్యులు. అలాగా కే మనుష్య అంటే ఎవరు ఆ మనుషులు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కహ మనుష్య, కౌ మనుష్యౌ, కే మనుష్యాః ఎవరు ఆ మనుషులు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి.
సో అదే విధంగా యహ మనుష్య అదే విధంగా ఏషః మనుష్య అంటే ఈ మనిషి. అదేవిధంగా తస్య నరస్య ఇక్కడ నరస్య షష్ఠీ విభక్తి, దాని విశేషణం కూడా తస్య షష్ఠీ విభక్తి అండి. అట్లా విశేషణం కూడా ముఖ్యమైన దానిలో ఏదైతే లింగ విభక్తి వచనం ఉందో దాని యొక్క విశేషణం కూడా తస్య అంటే షష్ఠీ విభక్తి ఏకవచనం పుల్లింగము కాదు షష్ఠీ విభక్తిలో ఉంది. అలాగా అర్థం చేసుకోవాలి. తస్య నరస్య తస్మిన్ వృక్షే అంటే ఆ వృక్షము యందు, తస్మిన్ వృక్షే అంటే ఆ వృక్షము యందు, ఆ వృక్షము యందు. ఓకేనా? ఆ వృక్షము యందు ఇలా అర్థం చేసుకోవాలి మనము. తస్మిన్ వృక్షే అంటే ఆ వృక్షము యందు. ఓకే, ఇవి మనము ఉదాహరణ వాక్యాలు చెప్పుకున్నాము. అంటే సర్వనామ శబ్దాలు ఇవే కాకుండా మన దీంట్లో స్థానంలో మనం ఏదైనా పేర్లు కూడా పెట్టుకోవచ్చు అంట. పేర్లు కూడా పెట్టుకోవచ్చు. అవి మీకు ఉదాహరణ వాక్యాలు చెప్పేటప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ రకంగా మనం కలుపుకోవాలి. సర్వనామ శబ్దాలు విశేషణ శబ్దాలు ఎల్లప్పుడూ ముఖ్యమైన శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం యొక్క విభక్తిని బట్టి, లింగాన్ని బట్టి, వచనాన్ని బట్టి దాని యొక్క విశేషణంలో కూడా అదే లింగము, అదే విభక్తి, అదే వచనం ఉంటాయి. అది గమనించాలి. మీకు వాక్యాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది 20వ నియమం యొక్క ముఖ్య తాత్పర్యము. ఇప్పుడు 21వ నియమం రాసుకోండి. నియమం 21వ నియమం సంప్రదాన కారకంలో. సార్ రత్నమ్మ అనే వ్యక్తి మీట్ లో పెట్టమని చెప్పండి సార్. సంప్రదాన కారకంలో నియమం 21 రాసుకోండి. నియమం 21 సంప్రదాన కారకంలో చతుర్థి విభక్తి వస్తుంది. సంప్రదాన కారకంలో చతుర్థి విభక్తి వస్తుంది. సంప్రదాన కారకంలో ఏ విభక్తి వస్తుంది? చతుర్థి విభక్తి వస్తుంది. కానీ సంప్రదానం అంటే ఏమిటి మనం ముందు చెప్పుకున్నామండి. అంటే ఇక్కడ మీకు చెప్పడం అంటే ప్రారంభంలో కర్త, కర్మ, కరణం, సంప్రదానం చెప్పుకుంటప్పుడు సంప్రదాన కారకంలో చతుర్థి విభక్తి వస్తుంది. ఒక నిమిషం ఇక్కడ వినండి కేవలం. సంప్రదానం అంటే ఏమిటి అంటే దానికి ఒక డెఫినేషన్ చెప్పుకున్నాము. కర్మణ యమభిప్రైతి స సంప్రదానం. కర్మణ అంటే ఒక కర్మ ద్వారా, యం ఎవరినైతే, అభిప్రైతి ఇష్టపెడతామో, కర్మ ద్వారా ఎవరినైతే ఇష్టపెడతామో స అతడికి సంప్రదాన సంజ్ఞ పోతే అతడికి సంప్రదాన సంజ్ఞ పేరు పెడతాం. అంటే ఒక కర్మ ద్వారా, ఒక పని ద్వారా ఎవరినైతే సంతోషపెడతామో ఆ సంతోషపడిన వ్యక్తికి సంప్రదానం అని పేరు. మనం ఒక కర్మ చేసాం. ఏ కర్మ చేసాం? ఎవరికైనా ఒక దానం చేసాం, దాన ధర్మం చేసాం. విద్యాదానం కావచ్చు, ధనదానం కావచ్చు, ఇంకా సేవాదానం కావచ్చు. ఏదో ఒక వస్తు దానం, ఒక పదార్థము, పండ్లు, పలహారాలు, వస్త్రదానం, ఏదో ఒక దానం చేసి 10 మందికి సహాయపడినప్పుడు, ఆ సహాయపడినప్పుడు, కర్మ చేసినప్పుడు ఎవరైతే సంతోషపడతారో ఆ సంతోషపడిన వ్యక్తికి సంప్రదాయం పేరు పెట్టుకుంటాం. అలా సంప్రదాయం పేరు పెట్టిన తర్వాత ఈ సూత్రం వచ్చి మన 21వ నియమం ప్రకారంగా అటువంటి సంప్రదాయం పేరు పెట్టిన శబ్దం ఏదైతే ఉందో దాంట్లో చతుర్థి విభక్తి వస్తుంది. సంప్రదాయం అని పేరు పెట్టుకున్నాం, ఆ సంప్రదాయం ఏ విభక్తి వస్తుంది అంటే సంప్రదానే చతుర్థి అనే సూత్రం ప్రకారంగా సంప్రదాన కారకంలో చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పి మనకు ఈ నియమం చెప్తుంది. ఎక్కడైతే సంప్రదాయం పేరు పెట్టుకున్నామో అక్కడ చతుర్థి విభక్తి పెట్టుకోవాలి అని చెప్పి నియమం చెప్తుంది. చెప్పండి. దానం ఇచ్చిన వాడికి వస్తుందా, పుచ్చుకున్న వాడికి వస్తుందా సంప్రదానం? పుచ్చుకున్నవాడు ఎవరైతే పుచ్చుకుంటారో, తీసుకుంటారో వారికి. ధన్యవాదాలు. ఓకేనా? ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఎవరు తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి సంతోషపడేదా, ఆ సంతోషపడిన వ్యక్తి ఎవరైతే వారికి సంప్రదాయం పేరు పెట్టుకుంటాం. అలా సంప్రదాయం పెట్టిన వెంటనే ఆ సంప్రదాయం ఏ భక్తి రావాలి అంటే సంప్రదానే చతుర్థి అనే సూత్రం వచ్చేసి సంప్రదాన కారకంలో చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పి ఈ నియమం చెప్తుందండి. అదేవిధంగా ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ స్పష్టత చెప్పండి. మీరు ఎం అభిప్రాయతే క్లీన్ గా చెప్పేశారు కదా మహోదయ. ఎవరినైతే అభిప్రాయతి, ఎవరిని సంతోషపెడతామో స అతడు సంప్రదాన సంజ్ఞకో భవతి. అదే చెప్పండి. అస్తు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. మీకు
ఎగ్జాంపుల్ మళ్ళీ అర్థం ఒకసారి చెప్తారా మహోదయ అది ఏంటండి? కర్త కర్మణ 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 యమభిప్రైతి, కర్మణ యం అభిప్రైతి విడుదల దాసం. కర్మణ ఇది తృతీయ భక్తి ఏకవచనం. యం యం అభిప్రైతి స సంప్రదాన సంజ్ఞకం భవతి. స సంప్రదాన సంజ్ఞకం భవతి. ఓకే ఓకేనా? అంటే కర్మ ద్వారా, అంటే ఒక పని ద్వారా యం ఎవరిని అయితే అభిప్రాయతి సంతోషపడతామో స ఆ సంతోషపడిన వ్యక్తి సంప్రదాన సంజ్ఞకో భవతి. అతనికి సంప్రదాయం పేరు పెట్టుకుంటాము. సంప్రదాయం పేరు పెట్టుగానే ఆ సంప్రదాయం ఏ భక్తి వస్తుంది అంటే మన 21 నియమం చెప్తుంది. సంప్రదాయ కారకంలో నువ్వు ఎవరికైతే సంప్రదాయం పేరు పెట్టావో ఆ సంప్రదాయం చతుర్థి విభక్తే వస్తుంది అని చెప్పింది. అందుకే చతుర్థి విభక్తిలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఉదాహరణ చూడండి. ఇప్పుడు ఉదాహరణ రాసుకోండి. ఇప్పుడు ఉదాహరణ రాసుకుని బ్రాహ్మణాయ ధనం యచ్చతి. బ్రాహ్మణాయ ధనం యచ్చతి. చూడు ఉదాహరణ పైన కనిపిస్తుంది. బ్రాహ్మణాయ ధనం యచ్చతి. బ్రాహ్మణాయ ధనం యచ్చతి. చూడు, బ్రాహ్మణు కొరకు ధనం ఇస్తున్నాడు. ఇస్తున్నాడు ఎవరు? యచ్చతికి కర్త ఎవరు ఇక్కడ? బ్రాహ్మణాయ చతుర్థి విభక్తి. ధనం ధనమును యచ్చతి ఇస్తున్నాడు. బ్రాహ్మణి కొరకు ధనం ఇస్తున్నాడు. ఇస్తున్నాడు ఎవరు ఇస్తున్నారు? ఇచ్చేటువంటి రాముడు, యజమానుడు ఎవరైనా కావచ్చు. ఇక్కడ కర్త అండర్స్టూడు అంటే మనం అధ్యాహారం చేసుకోవాలి. రామ బ్రాహ్మణాయ ధనం యచ్చతి అంటే రాముడు బ్రాహ్మణుడి కొరకు ధనం ఇస్తున్నాడు అని చెప్పి అర్థం చేసుకోవాలి. అంటే రాముడు ఇస్తున్నాడు, తీసుకునేది ఎవరు? బ్రాహ్మణుడు. అట్లా ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళకి సంప్రదాయం పెట్టాము. ఆ సంప్రదాయంలో చతుర్థి విభక్తి వచ్చింది. అందుకే బ్రాహ్మణాయ, రామాయ ఎలాగనో బ్రాహ్మణాయ, బ్రాహ్మణుడి కొరకు ధనం ఇస్తున్నాడు. ఎవరు? రాముడు, లక్ష్మణుడు ఏదైనా కావచ్చు. కర్త ఏదైనా పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ ఉదాహరణ చూడండి. బాలకాయ పుస్తకం దదాతి. బాలకాయ పుస్తకం దదాతి. బాలకుని కొరకు పుస్తకం ఇస్తున్నాడు. దదాతికి క్రియ కర్త ఎవరు ఇక్కడ? ఇస్తున్నాడు. ఇస్తున్నాడు ఏదో ఒకరు ఇస్తున్నారు అనమాట. ఇచ్చేటువంటి కర్త ఏదో ఉన్నారన్నమాట. బాలకాయ పుస్తకం దదాతి. బాలకుని కొరకు పుస్తకం ఇస్తున్నాడు. బాలకాయ పుస్తకం దదాతి. బాలకుని కొరకు పుస్తకం ఇస్తున్నాడు. బాలకుని కొరకు పుస్తకం ఇస్తున్నాడు. బాలకుని కొరకు పుస్తకం ఇస్తున్నాడు. ఓకే, ఇవి ఉదాహరణ చూసామండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నియమం 22. నియమం 22. నియమం 22. నమః మరియు రాసుకోండి. నమః మరియు స్వస్తి. నమః మరియు స్వస్తి రెండు అవయ పదాలండి. శబ్దకోశం చెప్పుకున్నాం. నమః మరియు స్వస్తి ఈ రెండు పదాలతోటి చతుర్థి విభక్తి వస్తుంది. నమః మరియు స్వస్తి ఈ రెండు పదాలతోటి ఏ వస్తుంది? చతుర్థి విభక్తి వస్తుందంట. నమః మరియు స్వస్తి ఈ రెండు పదాలతోటి చతుర్థి విభక్తి వస్తుంది. నమః మరియు స్వస్తి ఈ రెండు పదాలతోటి చతుర్థి విభక్తి వస్తుంది. అంటే నమః అంటే నమస్కరించడం, స్వస్తి అంటే ఆశీర్వదించడం అంట. నమః అంటే ఏమిటి? నమస్కరించడం. స్వస్తి అంటే ఏమిటి? ఆశీర్వదించడం. ఓకే, ఇక్కడ ఏం చెప్పాను? నమః స్వస్తి ఈ రెండు పదాలతోటి ఏమొస్తుంది? చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ఎవరికైతే నమస్కరిస్తున్నామో, ఎవరికైతే నమస్కారం చేస్తున్నామో ఆ నమస్కరిస్తున్న వ్యక్తికి సంప్రదాయం అని పేరు. దాంట్లో చతుర్థి విభక్తి వస్తున్నా సంప్రదాయం పేరు పెట్టాము. డైరెక్ట్ గానే ఎవరికైతే నమస్కరిస్తున్నా వాళ్ళకి ఆ శబ్దంలో చతుర్థి విభక్తి పెట్టుకుంటాము. అలాగే ఎవరినైతే ఆశీర్వదిస్తున్నామో ఆ ఆశీర్వదిస్తున్నటువంటి వ్యక్తికి సంప్రదాయం పేరు పెట్టుకుంటామంట. అంటే సంప్రదాయం చతుర్థి విభక్తి వస్తుంది.
ఏం చెప్పాను? ఎవరికైతే నమస్కరిస్తున్నామో వారిలో చతుర్థి విభక్తి వస్తుంది, ఎవరికైతే ఆశీర్వదిస్తున్నామో వారిలో చతుర్థి విభక్తి వస్తుంది, సింపుల్ గా. ఓకేనా? ఇప్పుడు మనము ఉదాహరణ రాసుకోండి. అంటే ఎవరికైతే నమస్కరిస్తున్నామో ఎవరినైతే ఆశీర్వదిస్తున్నామో వారిలో చతుర్థి విభక్తి వస్తుంది. స్పష్టత కోసం బ్రాకెట్ చెప్పాను అంటే అని చెప్పి. అంటే ఎవరికైతే నమస్కరిస్తున్నామో ఎవరినైతే ఆశీర్వదిస్తున్నామో వారిలో చతుర్థి విభక్తి వస్తుంది, వారిలో చతుర్థి విభక్తి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు స్పష్టమైన అనుకుంటాను. ఉదాహరణ చూసుకోండి. జనకాయ నమః, జనకాయ నమః. నమ శబ్దం చూడు. అంటే చూడండి, మనము గుడిలో గోపురాలు పండితులు చెబుతుంటారు, ఈశ్వరాయ నమః, గణపతయే నమః, వెంకటేశాయ నమః, సురేశాయ నమః. అలా ఏదని తీసుకోండి, నమః శబ్దం కనిపించింది అంటే దాని ముందు ఖచ్చితంగా చతుర్థి విభక్తి ఉండాలి. స్త్రీలింగ శబ్దమైనా, పుల్లింగ శబ్దమైనా, నపుంసకలింగ శబ్దమైనా చతుర్థి విభక్తి ఉండాలి. లక్ష్మ్యై నమః, సీతాయై నమః, రాధాయై నమః. అలాగా స్త్రీలింగమైన, పుల్లింగమైన, నపుంసకలింగమైన అన్నిట్లో చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. ఓకేనా? సో నమః శబ్దం కనిపిస్తే ఏం చేయాలి? చతుర్థి విభక్తి రావాలి. అదేవిధంగా ఉదాహరించాను. జనకాయ నమః. రెండవది పుత్రాయ నమః, పుత్రుడికి నమస్కారము. గణపతయే నమః, గణపతికి నమస్కారము. ఈ రకంగా ఎన్నో దాచుకోవచ్చండి. ఏ పేరైనా పెట్టుకోవచ్చు మనం. అది పుల్లింగం అయితే పుల్లింగంలో చతుర్థి విభక్తి, నపుంసకలింగం అయితే నపుంసకలింగంలో చతుర్థి విభక్తి, స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో చతుర్థి విభక్తి. ఓకే, ఈ రకంగా మనం నమః ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. ఒకవేళ ఒకరు కాబట్టి జనకాయ అని చెప్పాం. ఇద్దరుంటే జనకాభ్యాం నమః, ముగ్గురుంటే జనకైః నమః. చాలా మంది జనకాయ, జనకాభ్యాం, జనకేభ్యః నమః. అలాగే చతుర్థి విభక్తులు ఏకవచనము, చతుర్థి విభక్తి ద్వివచనము, చతుర్థి విభక్తి బహువచనం పెట్టుకోవచ్చు. అంటే జనకాయ, జనకాభ్యాం, జనకేభ్యః, రామాయ నమః, రామాభ్యాం నమః, రామేభ్యః నమః. అలాగా ఏకవచనం, ద్వివచనం, బహువచనం పెట్టుకోవచ్చు. అలాగే అన్నిటికీ తీసుకోవచ్చు. ఇకారంత శబ్దమైనా, ఉకారంత శబ్దమైనా ఏదైనా కావచ్చు, ఎటువంటి శబ్దమైనా కావచ్చు. పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. కానీ నమః శబ్దం ఎక్కడ కనిపించినా అక్కడ చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. ఓకే. అలాగే స్వస్తి శబ్దాన్ని చూడండి. జనకాయ స్వస్తి, పుత్రాయ స్వస్తి, శిష్యాయ స్వస్తి. జనకాయ స్వస్తి, పుత్రాయ స్వస్తి, శిష్యాయ స్వస్తి, శిష్యాయ స్వస్తి. ఓకేనా? జనకాయ స్వస్తి, పుత్రాయ స్వస్తి, శిష్యాయ స్వస్తి. ఈ రకంగా మనకు 3 నమః శబ్దాన్ని ఉపయోగించి, స్వస్తి శబ్దాన్ని ఉపయోగించి ఒక 2-3 ఉదాహరణ మనం చూసాము. ఇది స్పష్టమైంది అనుకుంటున్నాను. నమః శబ్దం వచ్చినా, స్వస్తి శబ్దం ఎక్కడ వచ్చినా కావాలంటే మీరు భగవద్గీత, రామాయణ, మహాభారత శ్లోకాలు పర్వాలేండి. ఇది మనం క్లోజ్ చేద్దాము. రేపు వ్యవస్థితంగా మళ్ళీ చెప్పుకుందామని. ఏదో కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది, పక్కన కార్యక్రమం నడుస్తుంది. సో ఇది ఏదో మనం కంటిన్యూ చేస్తున్నాం అంటే చెప్పుకున్నాము. సో ఈ 22 నియమాలు మనం 22వ నియమం మనం చూసాము. నెక్స్ట్ 23వ నియమం అనేది మనం రేపు చెప్పుకుందాం లేండి. రేపు అంటే ఆదివారం, ఎల్లుండి చెప్పుకుందాము. ఇంతవరకు ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్టు సర్వనామ శబ్దాలు మళ్ళీ గ్రూపులు పెడతారు. అన్ని లింగాలకు నేర్చుకోండి. 3 లింగాలు ఎలా ఉంటాయి, ఇవి నేర్చుకుంటే మీకు వాక్య నిర్మాణంగా సరళంగా ఉంటుంది, బాగా అర్థమవుతుంది. రామాయణ, మహాభారత, భగవద్గీత శ్లోకాలు కానీ మీకు సంస్కృత భారతి వాళ్ళు చెప్పేటువంటి ఇంకా ఏవైతే అవి శిక్షా కోవిద పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా అర్థమవుతాయి. కాబట్టి అవన్నీ కూడా మీరు బాగా నేర్చుకోండి. ఈ ఆదివారము సెలవు సందర్భంగా వీటి వెనక ఇంతవరకు ఏవైతే చెప్పుకున్నామో అవి కూడా ఒకసారి మొత్తం నియమాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు చూసుకోండి. ఇప్పుడు వరకు చెప్పినట్టు పుల్లింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగాలు కూడా శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు ఒకసారి గమనించండి. మీకు రాబోయే అభ్యాసంలో ఇంకా పటుత్వం, నైపుణ్యం సంపాదించుకోవచ్చు వాక్య నిర్మాణం మీద. కాబట్టి వీటిని గమనించండి. ఓకే అండి, అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం తర్వాత చూద్దాము. జీ లక్ష్మి గారు చెప్పండి. ఇందాక కొంతమంది వీటికి తెలుగులో కూడా రాసి ఉంటే పెట్టమన్నారండి. నా దగ్గర ఏతత్ శబ్దానికి, తత్ శబ్దానికి ఉన్నాయి రాసినవి. ఇవి గ్రూప్ లో పెట్టాను, చూసుకోండి. కింద కూడా వీటి అర్థం రాసి ఇవి చూసుకుని రాసుకోండి. అది ఎప్పటికప్పుడు మీకు గ్రూప్ పెడుతుంటారు, గ్రూప్ ని గమనించండి.
లేదంటే మీకు మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆచార్య వీరలోకేశ్ పేరు మీద ఒక లింక్ పెడుతూ ఉంటే, ఒక లింక్ ఓపెన్ చేసుకుంటే మీకు అన్ని కనిపిస్తూ ఉంటాయి, దాంట్లో చూసుకోండి. ముందుగా తెలుగులో రాశ అంటున్నారు వారు, సో కొంచెం భాష మీద పట్టుదల లేని వాళ్ళు తెలుగు అయితే చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, కాబట్టి ఆ తెలుగు కూడా మీరు చూడండి. ఓకేనా? గురుగారు క్షమించాలి గురుగారు క్షమించాలి గురుగారు. యోగి గారు చెప్పండి. నాది ఒక్క డౌట్. ఈశ్వర శబ్దంలో సప్తమి విభక్తి బహువచనంలో ఈశ్వరాసు అంటామా ఈశ్వరేషు అంటామా గురుగారు? ఈశ్వరేషు అంటామండి. ఓకే, అది రామేషు, అలాగే ఈశ్వరేషు, బాలకేషు. అంటే రా వచ్చింది కనుక మనం షూ పెట్టుకోవాలి గురుగారు. రా వచ్చినందుకు కాదు, సు సామాన్యంగా సు ప్రత్యయంకు సు వచ్చి, కాబట్టి సుప్పులో ఉండే సుకి మూర్ధన్య శక దంతశకారం వచ్చింది, అది విశేషత. రామేశ్వరుడు ఎలా వచ్చిందో అలాగే ఇక్కడ కూడా వచ్చిందండి. రకాల కారణం కాదు, ప్రత్యయం అన్నమాట. ప్రత్యయం సంక్షిప్త రూపం కలుపుతాం కదా, సుప్రత్యయం కలిపితే రామేషు వచ్చిందండి. నిన్న రాత్రి రాస్తుంటే అనుమానం వచ్చింది, అందుకు ఒక మాట మిమ్మల్ని అడిగేస్తే. రామేషు వస్తుంది, స్త్రీలింగంలో రమాసు వస్తుంది, మళ్ళా రమాసు, లతాసు, గీతాసు. అక్కడ దంత సకాలం ఉంటుంది, మూర్ధన్య సకాలం కూడా రాదు. నమస్తే. ఓకే, ఇంకేమైనా లఘు సందేహాలు ఉన్నాయండి ఇప్పుడు చెప్పిన వాటిల్లో? ఓకే అండి, ఇంకేమైనా సందేహాలు అంటే మనం ఎల్లుండి చూద్దామండి. అస్తు. అది ఆత్మనే పదం యొక్క రూపాలు వస్తాయండి మనకు, ఇప్పుడు వస్తాయి. 15వ అభ్యాసం 14 నుంచి స్టార్ట్ అవుతాయి, అక్కడ చెప్తా అండి. ఓకేనా? సరే మహోదయ. ఆత్మనే పదం కాబట్టి మనం అన్ని పరస్మయ పదం నేర్చుకుంటున్నాము, అవే వాటి యొక్క రూపాలు చెప్పుకున్నామట. ఇప్పుడు తర్వాత వచ్చినా అవి చెప్తా అండి. ఓన్లీ ఒక రూపం గుర్తుపెట్టింది, ఎందుకంటే ప్రసంగం ఇది మనకు నియమంలో ఉపయోగపడుతుంది కాబట్టి చెప్పుకోవాల్సి వచ్చిందన్నమాట. చతుర్థి విభక్తి ఈ ధాతు వచ్చినప్పుడు ఉపయోగిస్తాం కాబట్టి చెప్పుకోవాల్సి వచ్చింది ఇక్కడ, కాబట్టి ఆ సందర్భం వచ్చి చెప్తా అండి మొత్తం. సరే అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే అండి.